ఇంకొక సత్యనారాయణ గారు ఉన్నారు. ఈయన విశాఖపట్నంలో తులసి న్యాచురల్స్ అని పాలేకర్ గారు వ్యవసాయం చేస్తూ దేశీయ వాలి ఆవులను పెట్టుకుంటూ ఒక అంగడి కూడా పెట్టారు ఆయన వేపగుంట దగ్గర. లాస్ట్ ఇయర్ ఆయన సభల అని ఒక కార్యక్రమం చేశారు విశాఖపట్నంలో. రోజుకి 2000 మందికి భోజనాలు పెట్టారు. పుట్టి భోజనాలు ఇంకేం లేదు. ఇప్పుడు చందోలు గారు చెప్పారు కదా ఇన్ని రకాల బియ్యాలని, ఆ బియ్యాలన్నీ వండటం పెట్టడం, అలా 8000 మంది నుంచి 10,000 మంది వచ్చారు. అలా మీరు కూడా మీ ప్రాంతాల్లో భోజన పండుగలు చేయండి. ఆ భోజనానికి మనసు శరీరం రెండు కలుస్తాయి. మానసికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మనుషులు, అంటే శరీరం బాగోలేదు కాబట్టి. ఈ ఫుడ్ ఎప్పుడైతే తిన్నారో, ఇప్పుడు మీ ముందు మాట్లాడారు, ఎంత చక్కగా మాట్లాడారు వాళ్ళ రైతులు. అలా మీరు భోజన పండుగలు చేయండి. దీనికి డబ్బులు ఎట్లా, మీరు పండగలు పెళ్ళిళ్ళు ఇలా జరిగినప్పుడు చాలా వస్తువులు కొంటారు, బంగారం బట్టలు. ఒక 2 జతలు మానేయండి. లేకపోతే కొన్ని సందర్భాల్లో మన ఊర్లు తిరుగుతూ ఉంటాము, ఆ ఛార్జీలు తగ్గించుకుని అందరూ కలిసి ఒక డబ్బును సంపాదించి మీ ఊరిలో భోజన పండుగ పెట్టండి. ఆ భోజన పండుగలో ఈ రైతుల దగ్గరే కొనాలి. వంట వాళ్ళు నేను పంపిస్తా, వంట వాళ్ళు అన్ని చోట్ల లేరు కాబట్టి, లేకపోతే చందోలు గారు చెప్పండి, ఆయన చేసి పెడతారు. ఇలా భోజనంతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళు వ్యవసాయంలోకి త్వరగా కనెక్ట్ అవుతారు. మాట ఇలా వింటారు, ఇలా వదిలేస్తారు, పుస్తకం చదవరు అందరు. భోజనం అయితే అర్థం అవుతుంది కదా, శరీరానికి అర్థం అవుతుంది కదా, అందుకనే భోజనాన్ని పట్టుకోండి, త్వరగా పని అవుద్ది. అలాంటి భోజనం ఆయన 5 రోజులు, రోజుకు 2000 మందికి. ఒక మంచి రోజున ఇలాంటి వారిని కలవడము ఈ భూమి చేసుకున్న పుణ్యం. మేమంతా అయ్యవార్లమే. ఆయన సంస్కృత్ లెక్చరరు, ఈయన మ్యాథ్స్ లెక్చరరు, నేను ఇంగ్లీష్ లెక్చరర్ సార్. ఐ యామ్ MA ఇంగ్లీష్. సారు డ్రాయింగ్ మాస్టరు. నలుగురం 4 పిల్లర్స్గా పనిచేస్తాం. మీరు పెద్ద పిల్లర్ సార్. సభకి నమస్కారం. జై గోమాత. నా పేరు సత్యనారాయణ అండి, మాది వైజాగ్. నేను మామూలుగా సాఫీగా జరిగిపోతూ ఉండేది. కాలేజీకి వెళ్ళడం, పాఠాలు చెప్పుకోవడం, సాయంత్రం ఇంటి దగ్గర గడుపుతూ ఉండేవాళ్ళం ఫ్యామిలీతో. హాయిగా ఉందని అనుకున్నాం. ఇంతలో ఒక దెబ్బ తగిలింది. మా అమ్మగారుకి క్యాన్సర్ రావడం. ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కాపాడుకోలేకపోయాం. తర్వాత 2016లో జరిగింది. తర్వాత ఏదో ఎందుకు జరిగింది అనే దాని మీద ఆలోచన మొదలైంది. సో అలా చూస్తూ కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు గురువుగారు వీడియోస్ చూసాం. గోవు గొప్పతనం, అలాగే ప్రకృతి వ్యవసాయం, మనం తినే ఆహారం. సో దీని మీద ఆయన చెప్పేటటువంటి ఆ వీడియోస్ చూసి అప్పుడు ఆలోచన మొదలైంది. సో మనం తింటున్న ఆహారం మంచిది కాదు. సో దీనివల్లే మన ఇంట్లో దెబ్బలు తగులుతున్నాయి, బాగా డ్యామేజ్ అయిపోతుంది. సో దీన్ని ఎలాగైనా మనం ఆయన వెనకాల నడవాలి, మనం ఏదైనా చిన్న ప్రయత్నం చేయాలని తొలిత ఒక 2 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టామండి 2017లో. 2 బ్యాలెన్స్ చేసుకోవాలని ప్రయత్నం చేసాం. ఇందాక సార్ సత్యనారాయణ గారు చెప్పినట్టు కుదరలేదు. ఇక ఉద్యోగం, వ్యవసాయం రెండిటిని మనం దానికి న్యాయం చేయలేక ఇంకా పూర్తిగా ఫుల్ టైం వ్యవసాయంలోకి వచ్చేసామండి. 2 ఎకరాలది 13 ఎకరాలు చేసాం. 13 ఎకరాలు చేస్తున్నానండి. ఆవులు ఒక్క ఆవుతో మొదలుపెట్టాం. ఈరోజు అవి కూడా ఒక 12 ఆవులు ఉన్నాయండి. 12 ఆవులతో ఎక్కువ దూడపేయలు ఎక్కువ మన దగ్గర ఎక్కువ పుట్టాయి అన్నమాట. అప్పుడు గురుగారు చెప్పినట్టు మన గోశాల దగ్గరే ఒక 2 ఎద్దుగానులు కూడా పెట్టామండి. ఆ ఎద్దుగానుగులు కూడా మనకి బాగా ఉపయోగకరంగానే ఉన్నాయన్నమాట. గానుగులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే గానుగు ఆడుతున్నారు, నందుల్ని మనం కాపాడగలుగుతున్నాం, నందులకి పని చెప్పగలుగుతున్నాం. 2 నందులు అనగానే అంటే 2 గానుగులు అంటే 4 మనుషులు పని చేయగలుగుతున్నారు. ఆ 4 మనుషులు 2 ఆడవాళ్ళు వచ్చేసి పిడకలు పెడతా ఉంటారు. ఆ పిడకలు కూడా మనకి ఉపయోగకరంగానే రోజుకు 100 పిడకలు పెట్టినా కూడా 3 రూపాయలు లెక్కేసుకుంటే కూడా వాళ్ళ కూలి వాళ్ళు మనకి వచ్చేస్తుంది అనమాట. అలాగే గానుగు నుంచి కూడా వచ్చే ఆయిల్ని కూడా ఇవన్నిటిని మళ్ళీ మనం ఎక్కడ అమ్మాలి అనే దాని మీద ఆలోచన చేస్తే ఒక స్టోర్ ఒకటి పెట్టామన్నమాట వైజాగ్లో. ఇప్పుడు మాతో పాటు
మా ఊర్లో నేను మొదలుపెట్టినప్పుడు ఎవరు అసలు మన దగ్గరికి ఎవరు కూడా రాలేదు. నేను ఎవరికి ఏం చెప్పలేదు. మనం చేసే విధానం, మనం పండించే పంటలు ఇవన్నీ చూశారనమాట. చూసిన తర్వాత ఈ సంవత్సరం మా ఊర్లోనే మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చే 2 టన్నుల వరకు బియ్యాలు, ఒక 15 రకాల విత్తనాలు తీసుకెళ్లారండి. ఇది మేము సక్సెస్గానే భావిస్తున్నాను అనమాట. ఎవరికి చెప్పకుండానే మనం చేసి చూపించాం అనమాట. ఇది నా మొదటి సక్సెస్ అండి. అలాగే సభలా కార్యక్రమం నేను చేశాను అన్నారు. అది కాదు, గురువుగారు ఒక మాట చెప్పారు. ఒకసారి మీటింగ్కి వచ్చి, ఒక గోశాలలో జరిగే మీటింగ్కి వచ్చి మమ్మల్ని చూసి, ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, మీరు సమయం ఇవ్వగలుగుతారా, ప్రతి రూపాయి నేనే ఖర్చు పెడతా, మీరు సమయం ఇవ్వగలుగుతారా అనేటప్పుడు, సో దానికి మేము వైజాగ్ నుంచి నేను, చలపతిరావు గారు, అలాగే కొంతమంది మిత్రులు కూడా కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్ళామండి. దానికి సమయం ఇచ్చాం, మనసు పెట్టి చేసాం. గురుగారు సంకల్ప బలం వల్ల, సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తానండి. దానికి పర్మిషన్ రాలా, సింహాచలం గోశాలలో జరిగింది. వారం రోజుల వరకు అంత పబ్లిసిటీ అయిపోయింది. వారం రోజుల వరకు పర్మిషన్స్ రాలా. అశోక్ గజపతి రాజు గారు దానికి ఆలయ ధర్మకర్త, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయనతో మళ్ళీ దాన్ని, అంటే గోమాత నడిపించింది అనుకోవాలి, పర్మిషన్స్ వచ్చాయి. తర్వాత ప్రతిదీ కూడా మేము మర్చిపోతూ ఉండేవాళ్ళం, మాకు ఎదురుగా వస్తుండే అనమాట. అంటే గురువుగారి సంకల్ప బలం, శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి ఆయన ఆశీస్సులు, గోమాత ఆశీస్సుల వల్ల చాలా చాలా జరిగాయి మాకు. అంటే ఒక గానుగు పెట్టాలనుకున్నాం అండి. ఆ గానుగు పెడదాం అనుకునేటప్పుడు వేరే దగ్గర నుంచి తీసుకురావాలి. అది కొంచెం రూరల్లో ఉంది, చీకటి అయిపోయింది. చీకటి అయిపోతే తెలియకుండానే మాకు ఏం మనుషులు ఉన్నాం, 10 మంది ఉన్నాం, దాన్ని పైకి లేపలేకపోతున్నాం. అది ఆ టైంలో అనుకోకుండానే భగవంతుడు పంపించినట్టే ఒక జేసీబీ వచ్చిందనమాట. జేసీబీ వచ్చి వాళ్ళు 2 నిమిషాల్లో దాన్ని ఆ పని కంప్లీట్ చేస్తారు. అలాంటి సంఘటనలు. కూరగాయలు లేవు, రేపటికి ఏంటి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే కూరగాయలు కావాలంటే సింహాచలం గోశాలలో స్వామివారికి వెళ్ళేటటువంటి టమాటీలు, వంకాయలు మిగిలినాయి, మీరు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం. అలాంటి సంఘటనలు. పాలు, అలాగే ప్రతిదీ అనమాట. కట్టెలు లేవు, కట్టెలు అయిపోయినాయి అంటే మాకు ఎదురొస్తుండే అనమాట. పాలు సరిపోలేదంటే కొంతమంది రైతులకి పిలుపునిచ్చామండి. పిలుపునిస్తే వాళ్ళే ఇంటి దగ్గర, దూరం కాబట్టి పాలు తీసుకురావడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటే మనం జస్ట్ ఒక మెసేజ్ పెట్టాం. ఆ మెసేజ్కి రైతులు వాళ్ళ ఇంట్లోనే తోడుపెట్టి లీటర్ దగ్గర నుంచి 10 లీటర్లు 20 లీటర్లు కూడా తీసుకొచ్చి పెరుగు తోడుపెట్టి పెరుగు తీసుకొచ్చి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా భగవత్ సంకల్పం అండి. అది మేం చేసామని కాదు. దాన్ని మన బ్యాక్ టు రూట్స్ శ్రీనివాసరెడ్డి గారు కూడా దాన్ని బాగా నలుగురిలోకి తీసుకెళ్ళగలిగారండి. ఆ తీసుకెళ్ళడం వల్ల ఏమైందంటే అందరిలో మాకు కనెక్షన్ పెరిగిందనమాట. ఇదివరకు ఉత్తరాంధ్రలో రైతులు ఉండేవారు, వినియోగదారులు ఉండేవారు కాదు. సభల తర్వాత ఏమైందంటే రైతులందరం కలిసాము, రైతులతో పాటు వినియోగదారులు పెరిగారు. దీని అంతటికీ కారణం ఏంటంటే మనం ఆహారం తినిపించామండి. వినియోగదారులతో గురువుగారి దయవల్ల 10,000 మందికి భోజనాలు తినిపించాం. 5 రోజులు తిన్న ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ వాళ్ళు కొనసాగించారనమాట. ఈ ఆహారంలో ఉండేటటువంటి వాళ్ళు చూశారు, తిని చూసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు అది తెలుస్తుంది అనమాట. వాళ్ళకి తెలిసి వాళ్ళు వినియోగదారులుగా మారడం, చాలామంది రైతులుగా మారడం. ఒక రైతు అంటే ఫ్యామిలీ డాక్టర్ కాదు, ఒక ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలనేటటువంటి కాన్సెప్ట్ కూడా బాగా ముందుకెళ్ళింది. సో అలాంటి కార్యక్రమాలు, సభలా కార్యక్రమాలు ప్రతి జిల్లాకి జరగాలని గురువుగారిని కోరుకుంటున్నాం. మళ్ళీ మేము రేపు మార్చిలో చేయాలని గురువుగారు మళ్ళీ చెప్పారు. మార్చిలో ఖచ్చితంగా మీరు అందరూ రావాలని మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై గోమాత. నా నెంబరు 9490062627 9490062627. ధన్యవాదాలండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.